హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, ఇవాళ నేను వచ్చేసాను పనీర్ బటర్ మసాలాతో. అదేవిధంగా పనీర్ బటర్ మసాలాలోకి మనం చేసుకున్నాం ఇవాళ బటర్ నాన్. చూస్తున్నారా ఎంత ఎమ్మిగా ఉందో? చూసారా ఆ పన్నీర్ టెక్స్చర్ కానీ షేప్ కానీ అంతా పర్ఫెక్ట్గా ఉంది. చూసారా? చూస్తుంటే నోరూరిపోతుంది కదా. మీకు కూడా తినాలని ఉందా? అయితే రెడీగా ఉండండి, చేసుకొని తినేద్దురు. కానీ కొంతమంది ఈ రెసిపీ చూడంగానే పన్నీరా నాకొద్దు తీసేయి అంటారు. అలా మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, మీ భార్య, మీ భర్త లేదా మీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇది చేసి చూపించండి. వాళ్ళు తిన్న తర్వాత ఇంకా జీవితాంతం వదలరు. లెట్స్ గో! పన్నీర్ బటర్ మసాలా చేసుకునేదానికి మనకు కావాల్సింది పన్నీర్, బటర్, అలాగే మసాలా. అంతేనండి, ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయిపోతుంది. ఊరికే జోక్ చేశానండి, ఆ 3 ఇంగ్రీడియంట్స్ ఎక్కడ అవుతుంది. సో మనం అయితే ముందుగా ఒక 1/2 కిలో పన్నీర్ తీసుకున్నాం. ఇది 1/2 కిలో కాదులేండి, కొంచెం పక్కన పెట్టినాను. ఇది మీకు జస్ట్ చూపించడానికి ఒక షో కోసం పెట్టాను అంతే. పన్నీర్, బటర్ అమూల్ది తీసుకున్నానండి. ఇదేమి ప్రమోషన్ కాదు, జస్ట్ మనకి అందరికీ అందుబాటులో ఉండేది కాబట్టి అది చూపించాను. క్రీమ్ అయితే మ్యాండేటరీ. నెక్స్ట్ వచ్చేసి మసాలా కోసం మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇందులో మనము ఫస్ట్ అయితే కాజు ఒక 20 పీసెస్ వరకు తీసుకున్నాము. బాదం అందులో సగం ఒక 10 పీసెస్. అలాగే జాజిపత్రి, ఇది వచ్చేసి మరాఠీ మొగ్గ అండి, ఇది స్టార్ అనాస్ మీకు తెలిసిందే. బిర్యానీ ఆకు, పత్తర్ కపూల్, దీని గురించి ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను నేను, చూడండి ఒకసారి మన షార్ట్స్లో. ఇది వచ్చేసి దాల్చిన చెక్క, ఇలైచి, లవంగాలు. ఇది వచ్చేసి కసూరి మేతి అండి. దీనికి కొలత అంటే మనకి ఒక 2 to 3 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 200 గ్రామ్స్ వరకు ఆనియన్స్, 250 గ్రామ్స్ వరకు టొమాటోస్. ఇది వచ్చేసి పుదీనా అండి. ఇది వచ్చేసి ఒక 30 గ్రామ్స్ వరకు జింజర్ అంటాం కదా మనం, అల్లం, అది. వెల్లుల్లి ఒక 20 గ్రామ్స్, కొరియాండర్, కొత్తిమీర. అలాగే మ్యాండేటరీగా ఉండాల్సినవి ఇదన్నమాట, ఎండుమిరపకాయలు ఒక 4 లేదా 5 తీసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం, పదండి. ఫస్ట్ అయితే మనం బటర్ వేసుకోవాలి ప్యాన్లో. నేను ఒక 100 గ్రామ్స్ బటర్ తీసుకున్నానండి టోటల్గా. అందులో ఒక 50% వరకు ప్రెజెంట్ అయితే యూస్ చేయాలి మనం. ఇంకా మిగిలిన 50% ఎక్కడ యూస్ చేయాలని తర్వాత చెప్తాను నేను. ఫస్ట్ అయితే బటర్ అయితే కరగనివ్వండి బాగా. సిమ్ మీదే పెట్టి చేసుకోండి ఫస్ట్ అయితే, ఎందుకంటే మనం దీని తర్వాత మసాలాలు వేస్తాం కదా. ఒకేసారి మనం హై ఫ్లేమ్ మీద పెట్టి కరిగించేసామంటే టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉంటుంది బటర్కి. అలాగే మసాలాలు వేసేసినప్పుడు మాడిపోతాయి అన్నమాట. సో అందువల్ల మనం సిమ్ మీదే పెట్టి కొంచెం టైం అయినా కూడా పర్లేదు, కొంచెం టైం వెయిట్ చేసి బటర్ బాగా కరిగించుకోవాలి మనం. చూస్తున్నారు కదండి, మన బటర్ అయితే మెల్లగా కరిగిపోయింది. కరెక్ట్గా ఈ టైంలోనే జస్ట్ నొరగ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ టైంలోనే మనం అయితే మసాలాలన్నీ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేను ఒక 5 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి, నా స్పైస్ లెవెల్ తగ్గట్టు. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు మీరైతే. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే బటర్ వేడెక్కిపోయినందువల్ల మనం అయితే ఫస్ట్ ఎండుమిరపకాయలు వేస్తున్నాం అన్నమాట. నేనైతే దీన్ని సగం చీల్చుకున్నానండి. స్లో ఫ్లేమ్ మీద, సిమ్ మీద చేయాలి మొత్తం. మీడియం కానీ హై కానీ పెట్టారంటే ఖచ్చితంగా మాడిపోతుంది. దాని తర్వాత మీరే చాలా ఇబ్బంది పడతారు. ఆ ఫ్లేవర్ అనేది రాదు మనకి. ఇలా సిమ్ మీద చేస్తే మాత్రమే స్లోగా అరోమా మొత్తం రిలీజ్ అయిపోయి చాలా టేస్టీగా ఉంటుంది అసలు. మా భార్యకి అయితే అండి ఈ పన్నీర్ బటర్ మసాలా చాలా ఇష్టం, అలాగే మా అమ్మకి కూడా. నేను ఎప్పుడు చేసినా కానీ చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత 30 seconds to 1 minute వరకు ఇలా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత మెల్లగా ఒక్కొక్క గరం మసాలా మనం వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే లవంగాలు, తర్వాత ఇలైచి, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ. చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలండి మసాలాలు దీనికి. దీంట్లో స్పైస్ లెవెల్స్ అంత ఎక్కువగా ఉండవు. అన్ని ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అయ్యి చాలా బాగుంటుంది టేస్ట్. సో కొంచెం తక్కువగానే పెట్టుకోండి దీనికైతే. ఒక స్టార్ అనాస్, కొంచెం బండపువ్వు. యాక్చువల్గా బండపువ్వు వేరు పన్నీర్ బటర్ మసాలాలో, కానీ నాకైతే చాలా ఇష్టం. దాని ఫ్లేవర్ చాలా యూనిక్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి, చేసి చెప్పండి ఎలా ఉందో. నెక్స్ట్ జాపత్రి, అలాగే బిర్యానీ ఆకు,
ఇవన్నీ వేసుకొని ఒక 30 సెకండ్స్ వరకు సాటే చేసుకోండి. నేను అసలు చిన్నప్పుడు పన్నీర్ తినేవాడిని కదండి. మా ఇంట్లో తెచ్చినా కూడా అసలు ఇష్టం ఉండేది కాదు నాకు. అలాంటిది నేను పెద్ద అయిన తర్వాత నేను చాలా చోట్ల చూశానమాట. ఇలా పన్నీర్ బటర్ మసాలా కానీ పన్నీర్తో ఏవైనా ఐటమ్స్ డిఫరెంట్ ఐటమ్స్ వేస్తారు కదా. చూసినప్పుడు అరే ఏంటిది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి నేను కూడా ఒకసారి, మనకి ఇలా కుకింగ్ అంటే హాబీ కదా, సో అలా మనం కూడా ఒకసారి ట్రై చేసామన్నమాట పన్నీర్ బటర్ మసాలా. ఇంకా అప్పటి నుంచి చూసుకోండి నాతో పాటు మా ఫ్యామిలీలో అందరూ తింటూ ఉన్నారు. చాలా ఇష్టంగా ఉంటుంది తింటారు మా ఇంట్లో అయితే. మీలో కొంతమందికి పన్నీర్ నచ్చదు కదా, నిజంగా చెప్పండి, కింద కమెంట్ చేయండి మీలో ఎవరున్నారో అలాగా. ఇలా మసాలాలన్నీ వేసుకొని సాటే చేసుకున్న ఒక 30 సెకండ్స్ తర్వాత మన కాజు, బాదం అలాగే కసూరి మేతి ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేయండి. ఇవన్నీ కూడా సిమ్ ఫ్లేమ్ మీద చేసుకోవాలండి. ఖచ్చితంగా సిమ్ ఫ్లేమ్ మీద మాత్రమే చేయాలి. మీరు మీడియం మీద కానీ హై ఫ్లేమ్ మీద కానీ చేశారంటే పాడైపోతుంది చెప్తున్నా. మసాలాలు మాడిపోతే ఆ ఫ్లేవర్ అస్సలు రాదు, మాడు వాసన వస్తుంది. 30 సెకండ్స్ టు 1 మినిట్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఒక్కొక్కటిగా మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ అండ్ టొమాటోస్ కూడా కటింగ్కి ఒక విధానం ఉంటుందండి దీంట్లో. మనకి నార్మల్గా కూరలకి తరుక్కునేటప్పుడు సన్నగా తరిగేస్తాం కదా, అలా తరిగేసామంటే తొందరగా వేగిపోతాయి, టేస్ట్ ఉండదు. దీనికి ఎప్పుడు కూడా కొంచెం మనం లావుగానే పెట్టుకోవాలి. దానివల్ల ఏంటంటే కొంచెం పచ్చి వాసన ఉంటుంది కదా, ఆ పచ్చి వాసన ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడైతే మనం ఒక 50% వరకే వీటన్నిటిని కుక్ చేస్తాం అన్నమాట. మిగిలిన 50% అనేది తర్వాత కుక్ చేస్తాం. అది ఎలా ఏంటి అనేది నేను చూపిస్తాను క్లియర్గా, చూడండి. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకున్నాము. వెయిట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, మీరు డైరెక్ట్ వేసేసుకోవడమే. నెక్స్ట్ టొమాటోస్, అలాగే అల్లం, వెల్లుల్లి, ఇవన్నీ వేసుకొని సిమ్ ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించుకోండి మొత్తం. యూట్యూబ్లో పన్నీర్ బటర్ మసాలా గురించి చాలామంది చాలా రకాలుగా చేస్తున్నారండి వీడియోస్, కానీ మనమైతే ఇది సీక్రెట్ రెసిపీ అనమాట, మనం ఇంట్లో చేసుకునేది. నేను చెప్పే విధానంలో కానీ చేశారంటే ఈవెన్ బ్యాచిలర్స్ కూడా, ఎవరికైతే వంట చేయడం సరిగా రాదో కూడా, వాళ్ళు కూడా చాలా సింపుల్ వేలో చాలా ఈజీగా చేసేవచ్చు అనమాట. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు కానీ ఎప్పుడు పన్నీర్ తినకుండా ఉంటుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాల్సిందేనండి. యు ఆర్ మిస్సింగ్ అవుట్ ఎలాట్. ఇవన్నీ వేసేసి ఒక 1 మినిట్ వరకు ఉడికించుకున్నామండి. నెక్స్ట్ దీంట్లోనే కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకొని కాసేపు మనం ఉడికించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఆనియన్స్ ఎలా ఉన్నాయో. మనం లావుగా వేసాం కదా, లావుగా కట్ చేసి, దానివల్ల మాత్రం ఇలా ఉంది. మనకి ఎప్పుడు కూడా ఇలా చేస్తున్నప్పుడు 50% మాత్రమే వేగాలండి. దీని తర్వాత మనం మిక్సీ పడతాం అన్నమాట మసాలాకి. అస్సలు ఫ్లేవర్ మొత్తం అక్కడే బయటపడుతుంది మనకి. సో మనం కానీ ఇది ఎక్కువగా వేయించేసామంటే పచ్చివాసన ఉండదు అంతగా. కొంచెం పచ్చివాసన ఉన్నప్పుడు ఆ మిక్సీ వేసి ఆ మిగిలిన 50% అనేది మనం తర్వాత కుక్ చేస్తాం. ఒక విధానం చూపిస్తాను నేను. చూస్తున్నారు కదండి, నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకున్నానండి. నెక్స్ట్ అయితే మనము మూత పెట్టేసి ఒక 5 to 7 మినిట్స్ అయితే పెట్టేద్దాం. నేనైతే ఫ్లేమ్ సిమ్లోనే పెట్టాను, మీరు కూడా అలానే పెట్టండి, లేదంటే మాడిపోతుంది కింద ఖచ్చితంగా. ఈ 5 to 7 మినిట్స్లో కూడా మధ్యలో తీసి ఒకసారి చూస్తూ ఉన్నాను అనమాట, లేదంటే కింద మాడిపోతుంది. మాడిపోతే అస్సలు ఫ్లేవర్ రాదు మనకి. 5 to 7 మినిట్స్ వెయిట్ చేయండి ఖచ్చితంగా. 5 మినిట్స్ అయితే అయిపోయిందండి. ఒకసారి తీసి చూద్దాం ఎలా ఉన్నది. చూస్తున్నారా, ఆ టొమాటోలో ఆనియన్లో ఏదైతే వాటర్ ఉందో అది మొత్తం బయటికి వచ్చి మెల్లగా కుక్ అవుతూ ఉందన్నమాట. కరెక్ట్గా ఇదే స్టేజ్లో మనం అయితే స్టవ్ ఆపేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లార్చాలి. ఫస్ట్ అయితే వెంటనే మిక్సీ పట్టామంటే ఆ హాట్నెస్కి ఇంగ్రీడియంట్స్ అన్నీ బయటకు రావడానికి ట్రై చేస్తాయి అన్నమాట మిక్సీలోంచి. అలా చేసామంటే మన మీదే పడుతుంది. సో అందువల్ల ఏంటంటే తీసి ఒక 10 to 15 మినిట్స్ అలా బయట వదిలేసండి. ఫ్యాన్ కింద అలాగే వదిలేశారంటే చల్లబడిపోతుంది. 50% కుక్ అయిందని ఎలా తెలుస్తుంది అంటున్నారా? మీరు ఆనియన్స్ ఏదైతే చూస్తున్నారో ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లో వస్తాయన్నమాట. అలాగే టొమాటో కూడా మెత్తగా అయిపోయింది. సో ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం స్టవ్ ఆపేసి ఇది మొత్తం చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి.
చూస్తున్నారుగా, ఈ విధంగా ఒక వెడల్పాటి ప్లేట్లో తీసుకొని 15 to 20 మినిట్స్, వీలైతే హాఫ్ అన్ అవర్ వరకు వదిలేసేయండి, ఏం పోయేది లేదు మనకి. సో అంతవరకు మనం అయితే వెయిట్ చేయాల్సిందే. ఈలోపు మనం పన్నీర్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. అది ఎందుకనేది చెప్తాను నేను. ఇంగ్రీడియంట్స్ అన్నీ మసాలాకి ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అవన్నీ చల్లారేలోపు మనం అయితే నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. ఈ ప్రాసెస్లో ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, ఒక 50% వరకు, అంటే 50 గ్రామ్స్ వరకు బటర్ పక్కన పెట్టుకోవాలని చెప్పి, అందులో ఒక 30% వరకు తీసి ఈ ప్యాన్లో సేమ్ ఏదైతే మనం ఇందాక చేసామో, ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసామో వేసి, అదే ప్యాన్లో మళ్ళీ ఒక 30 గ్రామ్స్ వరకు వేసుకోండి. కావాల్సింటే కొంచెం నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు, నాకైతే అవసరం లేదు అది. దీనిలో మనం అయితే పన్నీర్ ఫ్రై చేసుకున్నాం. ఎందుకు అంటే పన్నీర్ అనేది చాలా డెలికేట్గా ఉంటుందండి. మనం అలాగే డైరెక్ట్గా వేసి కుక్ చేసామంటే విరిగిపోయి అది పన్నీర్ బటర్ మసాలా కాస్త పన్నీర్ బుర్జీ అయిపోతుంది అనమాట. ఒకసారి మా అమ్మగారు అలాగే చేశారు, పన్నీర్ బుర్జీ అయిపోయింది అది. సో అందువల్ల చెప్తున్నాను నేను, మీరందరూ కూడా ఫస్ట్ అయితే ఫ్రై చేసుకోండి, కొంచెం లైట్గా, చాలా అంతే, ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా సేమ్ సిమ్ మీదే చేసుకోవాలండి, హై ఫ్లేమ్ మీద కానీ మీడియం ఫ్లేమ్ మీద ఖచ్చితంగా చేయకూడదు. బటర్ అయితే మొత్తం కరిగిపోయిందండి. నెక్స్ట్ అయితే మనం మెల్లగా, నాజూకుగా ఉంటుందండి పన్నీరు, సుకుమారంగా వేసుకోవాలి ఇలాగ. నేనైతే ఇలా పెడితే వీడియో చాలా లెంగ్తీ అయిపోతుంది. ఇవన్నీ వేసి ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఈ విధంగా మనం తీసుకున్న పన్నీర్ మొత్తం అయితే ఇలా వేసేసుకోవాలి. పన్నీర్ వేసిన తర్వాత అస్సలు కదల్చకూడదండి. కదిల్చారో కింద మొత్తం సపరేట్గా విడిపోయి మొత్తం ముక్కలు అయిపోద్ది, చెప్తున్నా. ఇందాక మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కుక్ చేసుకున్నాం కదండి, సేమ్ అదే ప్యాన్లో అయితే చేస్తున్నాం అనమాట ఫ్రై. ఇప్పుడు పన్నీర్ ఫ్రై, పన్నీర్ ఫ్రై అంటే మనము పూర్తిగా ఫ్రై చేసే మనము ఒక 2 to 3 మినిట్స్ అంతే. దీనిలో చేయడానికి రీజన్ ఏంటంటే, ఆ మసాలాలో ఏదైతే ఫ్లేవర్ ఉందో అది మొత్తం పన్నీర్కి కొంచెం పడుతుందన్నమాట. ఎలాగో మనం గ్రేవీలో వేస్తాము, అప్పుడు ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది, కానీ లోపల కూడా ఇన్ఫ్యూజ్ అవుతుంది అన్నమాట ఇలా చేస్తే. 2 మినిట్స్ అయితే అయిపోయిందండి వేసి మనము. ఇప్పుడైతే మెల్లగా ఒక్కొక్కటి అలా అలా కదిల్చామా లేదా అన్నట్టుగా అలా వేసుకోవాలన్నమాట, తిప్పి. జాగ్రత్త అండి, ముక్కలన్నీ విరిగిపోతాయి, మెల్లగా చేసుకోవాలన్నమాట. మీరు కావాలంటే ఒక స్పూన్ సహాయం కూడా తీసుకోవచ్చు ఇలాగా. చూస్తున్నారు కదా, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది పన్నీర్కి. ఇలా చేయడం వల్ల పన్నీర్ సాఫ్ట్ టెక్స్చర్ ఏదైతే ఉందో కొంచెం గట్టి పడుతుంది అనమాట, అవుటర్ లేయర్. దానివల్ల మనం గ్రేవీలో వేసినప్పుడు కదులుస్తాం కదా కొంచెం, అప్పుడు విరగకుండా నీట్గా దాని షేప్లో ఉంటుంది. అప్పుడు మనం తినేటప్పుడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది వేరుగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే ఒక 2 to 3 మినిట్స్ మాత్రమే, ఒక సైడ్ మాత్రమే కాల్చుకోండి చాలు. ఎక్కువ కాల్చారంటే ఇక్కడ ఫ్రై అయిపోయి మొత్తం డ్రైగా అయిపోతుంది. మనకు అలా ఉండకూడదు, మాయిస్ట్గా ఉండాలంటే ఒక 2 to 3 మినిట్స్ మాత్రమే కాల్చండి. ఒక సైడ్ కాల్చినా చాలు. దానివల్ల మనకి ఏంటంటే టెక్స్చర్ పడకుండా ఉండాలి అంతే, ఇంకంతకుమించి ఇంకేం లేదు రీజన్. ఈ విధంగా పన్నీర్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం మిక్సీ కొట్టేద్దాం, ఎందుకంటే మన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యాన్ కింద పెట్టాము కదా, 20 మినిట్స్ వరకు అయిపోయింది, బాగా చల్లారిపోయాయి. మిక్సీ ఫైన్ పేస్ట్ చేసేయాలి మనం. ఎలా ఉండాలంటే అస్సలు కొంచెం బరక కూడా ఉండకూడదు, ఫైన్ పేస్ట్ ఉండాలి. టూత్ పేస్ట్ ఎలా ఉంటుంది ఆ విధంగా ఉండాలన్నమాట టెక్స్చర్. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే పేస్ట్ కొట్టుకోవాలి మనం. ఫస్ట్ అయితే మనము నీళ్ళు లేకుండా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. 90% వరకు మనకైతే పేస్ట్ అయిపోతుంది బాగా. మిగిలిన 10% ఏదైతే ఉందో కొంచెం వాటర్, చాలా లిమిటెడ్ వాటర్ వేసుకొని మిగిలినది అయితే మనం అయితే పేస్ట్ చేసుకోవాలన్నమాట. అది కూడా చేసిన తర్వాత చూపిస్తాను నేను. చూస్తున్నారు కదండి, మన పేస్ట్ అయితే ఈ టెక్స్చర్ రావాలన్నమాట. అసలు ఈ మిక్సీ పడుతున్నప్పుడు వస్తుందండి సువాసన, ఇప్పుడే తినాలనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, మొత్తం ఏదాకా వేచి చూడాల్సిందే. ఇలా పేస్ట్ చేసుకున్న మిశ్రమం ఏదైతే ఉందో మనము ఇందాక పన్నీర్ ఫ్రై చేసాం కదా, కొంచెం బటర్ మిగిలింది మనకి ప్యాన్లో, సేమ్ అదే ప్యాన్లో ఈ మిక్చర్ మొత్తం మనం వేసేయాలన్నమాట. ఈ విధంగా నేనైతే ఆన్ చేయలేదు ఇంకా స్టవ్ అయితే. సో ఫస్ట్ అయితే గ్రేవీ మొత్తం వేసేసుకుందాం మనం. వేసేసుకొని కొంచెం ఉడికించాక అప్పుడు వాటర్ వేసుకొని ఇంకొంచెం ఉడికించాలన్నమాట. ఈ విధంగా మిక్చర్ మొత్తం ఏదైతే పేస్ట్ లాగా చేసామో మనం, అవి మొత్తం ఈ ప్యాన్లోకి నేనైతే ట్రాన్స్ఫర్ చేశాను.
ఇదే మిశ్రమాన్ని మనం అయితే ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేద్దాం. కుక్ చేసిన తర్వాత మనకి సరిపడినంత వాటర్ వేసుకొని మిగిలిన ఏదైతే 50% కుక్ అవ్వలేదో అదైతే ఇప్పుడు కుక్ చేస్తాం అనమాట. 2-3 మినిట్స్ అయితే అయిపోయిందండి. మనం వేసిన గ్రేవీ ఏదైతే ఉందో బాయిల్ అవుతూ ఉంది. బబుల్స్ కూడా వస్తున్నాయి, మీకు కనిపిస్తున్నాయా? సో ఈ టైంలో మనం ఒక 750 ml వరకు వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. 750 ml వాటర్ అయితే యాడ్ చేసామండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉంది. దీన్ని మనం బాగా బాయిల్ చేసి ఇంకా థిక్గా చేస్తాం అనమాట గ్రేవీని. ఆల్రెడీ దీంట్లో మనం కాజు పేస్ట్ వేసాం కదా, కాజుని పేస్ట్గా చేసాం, కాజు అండ్ బాదంని. సో దానివల్ల ఏంటంటే మనకి రిచ్ క్రీమీ టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం. సో ఈ విధంగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ అయితే. ఈ నొరగైతే వస్తుంది, దాని గురించి ఏం భయపడకండి, ఎందుకంటే మనం ఆల్రెడీ బటర్ వేసాం కదా, ఆ బటర్ వల్ల మనకైతే ఈ విధంగా నొరగ కనిపిస్తూ ఉంటుందన్నమాట. మీరు ఒక విషయం గమనించారో లేదో, మనమైతే ఇప్పుడు దాకా ఉప్పు వేయలేదు. అది మర్చిపోయాను అనుకుంటున్నారా? లేదండి, మనం అయితే దీంట్లో వాటర్ యాడ్ చేస్తాం కదా, సో దానివల్ల మన గ్రేవీ అయితే కంటెంట్ మారుతూ ఉంటుందన్నమాట. కంటెంట్ లెవెల్ ఏదైతే ఉందో క్వాంటిటీ మారుతూ ఉంటుంది. సో మనం అయితే ఎండ్లో వేసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా గ్రేవీ ఎంతైతే ఉందో దాన్ని బట్టి లాస్ట్లో ఫైనల్గా వేసుకోవాలి. ముందే వేసామంటే కొంచెం ఎక్కువైపోవచ్చు, ఆ ప్రమాదం ఉందన్నందువల్ల నేనైతే లాస్ట్లో మాత్రమే వేస్తాను ఎప్పుడు కూడా. వాటర్ వేసిన తర్వాత మనం 2 మినిట్స్ అయిందండి. ఇప్పటికైతే మెల్లగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ విధంగా మనం అయితే 10 to 15 మినిట్స్ ఇదే విధంగా బాయిల్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది ఎప్పుడు కూడా సిమ్లో మాత్రమే ఉండాలి. మన గ్రేవీ అయితే ఈ విధంగా బాయిల్ అవుతూ ఉందండి. మనకైతే ఇంకా కాసేపు బాయిల్ అవ్వాలి. ఎంతవరకు అంటే గ్రేవీ బాగా బాయిల్ అయిపోయి గ్రేవీ థిక్గా ఫామ్ అయిపోయి మనకైతే బబుల్స్ బయటకు ఎగురుతూ ఉంటాయి అన్నమాట. సో బబుల్ వచ్చినప్పుడు మనకి లిక్విడ్ ఏదైతే ఉందో గ్రేవీలో అది బయటకు వస్తూ ఉంటుంది. ఆ టైంలో మనం ఒక మూత పెట్టేసి 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకొని దాని తర్వాత పన్నీర్ వేసుకోవాలి. ఈ విధంగా గ్రేవీ ఉడుకుతూ ఉన్నప్పుడు మన మధ్యలో అయితే ఈ విధంగా కలుపుతూ ఉండాలన్నమాట. ఈ గ్రేవీ కుక్ అవుతున్నప్పుడు అండి స్మెల్, ఫ్రేగ్రెన్స్ ఏదైతే ఉందో అరోమా అది తెలిపోతుంది అసలు. అప్పుడే తినాలనిపించేంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఆ స్మెల్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది అది. ఈ విధంగా చేయడం వల్ల మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఫస్ట్లో చెప్పాను కదా 50% వరకు మాత్రమే కుక్ చేయాలని చెప్పి, ఆ మిగిలిన 50% ఏదైతే ఉందో ఇప్పుడు కుక్ అవుతుంది. మెల్లగా కుక్ అవుతూ ఆ ఫ్లేవర్ వస్తుంది. ఆసమ్ అంతే అసలు అది. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి హీట్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఒకే చోట కాకుండా. చూసారుగా ఇందాక ఎలాగ బబుల్స్ వస్తున్నాయో, ఇప్పుడు కదల్చడం ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పుడు ఆగిపోయింది చూడండి. సో ఈ విధంగా చేస్తూ ఉంటే మనకి హీట్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దానివల్ల గ్రేవీ మొత్తం బాగా కుక్ అయ్యి మంచి ఫ్లేవర్ అనేది అరోమాటిక్గా బయటకు వస్తుంది అనమాట. చూస్తున్నారుగా, కదల్చడం ఆపిన వెంటనే మళ్ళీ బబుల్స్ స్టార్ట్ అయిపోయాయి. సో ఈ విధంగా అప్పుడప్పుడు మనం కలుపుతూ ఉండాలి. చెప్పాను కదా ఇందాక, బబుల్స్ ఏవైతే ఉన్నాయో గ్రేవీ బాగా థిక్ అయిపోయి బబుల్స్ వచ్చినప్పుడు ఆ లిక్విడ్ ఏదైతే ఉందో బయటకు వస్తుంది. ఆ టైం వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సెగలు కనిపిస్తున్నాయో, సెగలు పొగలు. మన గ్రేవీ అయితే ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయిందండి, 80 to 90% వరకు. ఇంకొంచెం సమయం బాయిల్ చేస్తే రెడీ అయిపోతుంది అన్నమాట. మన గ్రేవీ బాగా థిక్ అయిపోయిందండి. ఇది ఫైనల్ స్టేజ్ అనమాట. ఈ స్టేజ్లో ఏంటంటే మనం ఏదైతే 20% బటర్ ఏదైతే మిగిల్చామో మనం స్టార్టింగ్ నుంచి 100 గ్రామ్స్లో 50 గ్రామ్స్ అయితే ఫస్ట్ అయితే మనం ఈ గ్రేవీ చేయడానికి వేసుకున్నాం కదా, ఆ 50 గ్రామ్స్ కాక ఇంకొక 30 గ్రామ్స్ మనం అయితే పన్నీర్ ఫ్రై చేసుకోవడానికి యూజ్ చేసాం. అలాగే ఆ 80 గ్రామ్స్ పోగా ఇంకో 20 గ్రామ్స్ ఉంది చూడేసారా, అదైతే ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్లో ఇప్పుడు వేసుకోవాలి. దాంతోపాటు క్రీమ్ కూడా కొంచెం వేసుకోవాలి. క్రీమ్ ఒక 50 గ్రామ్స్ వరకు వేసుకోండి, 50 to 100 గ్రామ్స్ వేసుకొని బాగా కలిపేసుకొని దాని తర్వాత లాస్ట్లో పన్నీర్ వేసేసి 1/2 hour to 1 hour అలా వదిలేసేయండి. స్టవ్ ఆపేసి అలాగే వదిలేసేయండి. ఎందుకంటే మనకి బటర్ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది మనం కూల్ అయిన తర్వాతే ఎంజాయ్ చేయగలం అనమాట. వేడి మీద తింటే మనకు అర్థం కాదు బటర్ ఫ్లేవర్. సో గ్రేవీ అనేది ఏదైతే ఉందో కొంచెం కూల్ అయితే అప్పుడు ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది మనకి. బటర్ అయితే యాడ్ చేసేసానండి నేను. నెక్స్ట్ అయితే క్రీమ్ యాడ్ చేద్దాం.
లాస్ట్ అండ్ ఫైనల్గా మనం అయితే క్రీమ్ యాడ్ చేస్తున్నాం. ఒక 50 to 100 గ్రామ్స్ అయితే వేసుకోండి మీరు. ఈ క్రీమ్ ఎప్పుడు కూడా ఈ వంటకంలోనే కాదండి, ఏ వంటకంలో అయినా లాస్ట్లో వేసుకోవాలి మనం. 2 to 3 minutes వరకే బాయిల్ చేయాలన్నమాట. అసలు అది కూడా చేయకూడదు యాక్చువల్గా అయితే. మనం దింపేసే ముందు వేసుకుంటే బాగుంటుంది. క్రీమ్ వేసిన తర్వాత ఒకసారి ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. సో క్రీమ్ వేయడం వల్ల మనకైతే టెక్స్చర్ చాలా రిచ్గా ఉంటుంది. టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది. తింటున్నప్పుడు అయితే మనకి హెవీ ఫీలింగ్ వస్తుంది అనమాట, నోట్లో చాలా బాగా ఉంటుంది. మన గ్రేవీ అయితే 95% అయిపోయిందండి, కర్రీ అయితే. సో ఈ విధంగా లాస్ట్ అండ్ ఫైనల్గా ఏదైతే మనం పన్నీర్ ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నామో ఒక్కొక్కటిగా ఇలా వేసేయండి. ఇది వేసిన తర్వాత ఎక్కువగా కదల్చకండి, కదిల్చారంటే విరిగిపోయే ప్రమాదం ఉంది. సో ఈ విధంగా వేసి దీన్ని 1/2 hour to 1 hour వరకు అయితే వదిలేసేయండి. చల్లారిన తర్వాత తింటే మటుకు చాలా బాగుంటుంది టేస్ట్. కావాలంటే మీరు ఒకసారి నేను చెప్పిన మాట విని ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఇప్పుడైతే వేడిగా ఉన్నప్పుడు ఒకసారి తిని చూడండి. దాని తర్వాత మళ్ళీ ఇంకొక 1 hour లేదా 1 hour తర్వాత తిని చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. అంతేకాకుండా ఈ గ్రేవీ అయితే అండి 2 to 3 days వరకు నిల్వ ఉంటుందండి. మీరు దీన్ని టిఫిన్స్లో కానీ, చపాతీస్లో కానీ, రోటీస్లో కానీ, అదేవిధంగా పరోటా, బగారా రైస్లో కానీ, లేదంటే జీరా రైస్లో కానీ, బాస్మతి రైస్ ఏదైనా కూడా చాలా బాగా సూట్ అవుతుంది అన్నింటిలోకి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒక్కసారి ఫైనల్గా వేసిన తర్వాత జస్ట్ అలా కదిల్చండి అంతే. ఎందుకంటే గ్రేవీ మొత్తం పన్నీర్కి బాగా పట్టేయడానికి అంతే. చూస్తున్నారు కదా గ్రేవీలో బబుల్స్ ఏ విధంగా వస్తున్నాయో, థిక్ అయిపోయి. క్రీమ్ వేసిన తర్వాత గ్రేవీ అనేది ఇంకా థిక్ అవుతుంది, గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా. సో ఈ విధంగా అయితే మన పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. దీన్ని అయితే మనం దించేసి ప్లేటింగ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేద్దాం.